బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఇవాళ సాయంత్రం గాంధీ భవన్ లో పీఈసీ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరగనుంది. సమావేశంలో దీపదాస్ మున్షి, జిగ్నేష్ మేవాని, విశ్వజిత్ పాల్గొనున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఇవాళ సాయంత్రం గాంధీ భవన్ లో పీఈసీ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరగనుంది. ఇక ఈ సమావేశంలో దీపదాస్ మున్షి, జిగ్నేష్ మేవాని, విశ్వజిత్ పాల్గొనున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ సాయంత్రం గాంధీ భవన్ లో పీఈసీ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరగనుంది. ఇక ఈ సమావేశంలో దీపదాస్ మున్షి, జిగ్నేష్ మేవాని, విశ్వజిత్ పాల్గొనున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఇక ఈ రోజు భేటీలోనే ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేయబోతున్నారో తేలనుండే అవకాశం ఉందా హరీష్? థ్యాంక్ యూ వెన్నెల. ఈరోజు సాయంత్రం గాంధీ భవన్ లో పీసీ సమావేశం జరుగుతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ట్రైనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, అలాగే కమిటీ సభ్యులు జిగ్నేష్ మేవాల్, విశ్వజిత్ కదంతో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జీలు, పీసీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా ఏదైతే గత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరించింది కాబట్టి ఈ రోజు ఈ సమావేశానికి సంబంధించి ఆ దరఖాస్తుల పైన కూడా షార్ట్ లిస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తంగా అయితే 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా 308 దరఖాస్తులు వచ్చాయి. ఇక పెద్ద ఎత్తున పోటాపోటీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా ఈ సమావేశంలో అయితే దరఖాస్తులకు సంబంధించిన అభ్యర్థులకు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి వాటి ముగ్గురిని ఆ పేరుతో కూడిన నివేదికను కూడా సిద్ధం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇదే సంబంధించిన కార్యాచరణను కూడా అమలు పరిచారు. అక్కడ అప్పుడు సంబంధించి
అభ్యర్థులకు సంబంధించిన ఏదైతే పీసీ సమావేశంలో షార్ట్ లిస్ట్ చేసిన ఆ నివేదికను కూడా స్క్రీనింగ్ కమిటీకి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ రోజు జరిగే ఈ సమావేశంలో 308 మంది అభ్యర్థులకు సంబంధించి ఆ నివేదికను కూడా షార్ట్ లిస్ట్ చేసే అవకాశం ఉంది. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి ఆ 3 అభ్యర్థులు ఉండే విధంగా కూడా ఈ పీసీ కమిటీ సమావేశంలో కూడా ఈ రోజు షార్ట్ లిస్ట్ చేసి అది స్క్రీనింగ్ కమిటీకి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తంగా అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 15 స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు కార్యాచరణకు సంబంధించి అంటే ప్రచారాల కార్యక్రమాలు కావచ్చు, ఇక అగ్రనేతల పర్యటనలు కావచ్చు, సభలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఈ రోజు సమావేశంలో చర్చకు వస్తాయి. ఇక ప్రధానంగా గత ఏదైతే 26వ తేదీన కూడా ఆదిలాబాద్ ఇంద్రవెల్లి సభ వేదిక కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల శంకారావాన్ని పూరించారు. కాబట్టి ఇప్పుడు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా బహిరంగ సభలు కావచ్చు, సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అట్లాంటి సమావేశాలకు సంబంధించి ఏ పార్లమెంట్ నియోజకవర్గాలకి ఇప్పుడు సమావేశాలు నిర్వహించాలి, అగ్రనేతలకు సంబంధించిన పర్యటనలు కావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్న 6 గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటికే 2 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేశారు. మరో 2 గ్యారెంటీలకు సంబంధించి అతి త్వరలో ఆ 2 గ్యారెంటీలు ఏదైతే గృహజ్యోతిలో భాగంగా 200 ఉచిత విద్యుత్ సంబంధించి కావచ్చు, గ్యాస్ సిలిండర్ 500 ఈ 2 గ్యారెంటీలకు సంబంధించి ప్రియాంక గాంధీని ఆహ్వానించి పెద్ద ఎత్తున సభా వేదిక కూడా ఈ 2 గ్యారెంటీలు అమలు చేయాలని పిసిసి భావిస్తుంది. కాబట్టి ఇప్పుడు అంటే పూర్తిగా ఇక్కడ ప్రచారాలు ఇదే గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 50 రోజుల్లో చేసిన పరిపాలన సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇంకా తీసుకురాబోయే సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ఇంప్లిమెంట్ చేసే పథకాలు కావచ్చు, వీటన్నిటినీ ప్రజాక్షేత్రంలో ఎరుస్తూ ప్రచారాలు చేయాలని ముమ్మరంతో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ కార్యాచరణకు సంబంధించి ఇప్పుడు అభ్యర్థులకు సంబంధించి ఏదైతే ఆ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని లక్ష్యంతో వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు అక్కడ సంబంధించిన సర్వేలు చేయాలి. ఆ సర్వేలు ఎప్పటి నుంచి చేయాలి, అభ్యర్థులకు సంబంధించిన బలాబలాలు కావచ్చు, ఇతర పార్టీ నుంచి వచ్చే నేతలకు సంబంధించి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకునే పైన కూడా ఈ రోజు ఈ పిఎస్సి సమావేశంలో ప్రత్యేకంగా ఏదైతే చర్చించిన తర్వాత పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే హరీష్, మీరు ఏదైతే అంటున్నారో ఇక త్వరలోనే మరో 2 గ్యారెంటీలు కూడా అమలు చేస్తారు అని చెప్పి ఈ నేపథ్యంలో మరి పార్లమెంట్ ఎన్నికల్లోపు మొత్తంగా మిగతా 4 గ్యారెంటీలు కూడా అమలు చేసే వీలుందంటారా? ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కావచ్చు, ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 24 గంటల్లోనే 2 గ్యారెంటీలు అమలు చేస్తూ కూడా తొలి సంతకం చేసిన నేపథ్యం కావచ్చు, ఇక మరో 2 గ్యారెంటీలకు సంబంధించి మొన్న కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేసిన నేపథ్యం ఈ నెల అంటే 8వ తేదీ నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ 2 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. ఇక పెద్ద ఎత్తున ఏదైతే ప్రియాంక గాంధీని ఆహ్వానించి 2 గ్యారెంటీలకు సంబంధించి ప్రకటించేందుకు సిద్ధపడుతుంది. కాబట్టి ఇంకా అంటే 100 రోజుల్లో అన్ని ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని కూడా గ్యారంటీ కార్డులు ఇచ్చింది. పదే ఇప్పుడు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంది. 100 రోజుల్లో ఏదైతే 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఏదైతే ఇంకా 50 రోజులకు సంబంధించి అంటే ఎన్నికల ఇప్పుడు 2 గ్యారెంటీలు ఇస్తున్నారు. కాబట్టి ఇంకా 50 రోజుల్లో మొత్తంగా 6 గ్యారెంటీలకు సంబంధించి పథకాలను ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే ఉన్నది. గత ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన హామీలు వాటన్నిటిని నెరవేరుస్తున్న క్రమం కనిపిస్తుంది. ఇక మరోవైపు పోడు భూములు కావచ్చు, ధరణి ఇష్యూ పైన కూడా రివ్యూ మీటింగ్ జరుగుతుంది. ధరణి పైన కూడా కమిటీ వేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఇట్లాంటి పాలనాపరమైన అంశాలతో కూడిన కావచ్చు ఇప్పుడు పథకాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా 100 రోజులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా సెక్రటేరియట్ వేరే కూడా రివ్యూ మీటింగ్స్ జరుగుతున్నాయి. పథకాలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ కావచ్చు, పథకాలకు సంబంధించిన బడ్జెట్ ఎంతవరకు ఉండాలని పైన కూడా మంత్రులు అలాగే అధికారులతోటి సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ జరుపుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరో 50 రోజుల్లో పూర్తిగా అంటే 6 గ్యారెంటీలకు సంబంధించి పథకాలు ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే హరీష్, మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఈ రోజు సమావేశం తర్వాత స్క్రీనింగ్ కమిటీకి పంపనున్నారంటూ తెలుస్తుంది. మరి స్క్రీనింగ్ కమిటీ నుంచి ఎప్పుడు ఆమోదం వచ్చే అవకాశం ఉంది? 17 నియోజకవర్గాలకు సంబంధించిన ఎంపీ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంటుంది హరీష్? ప్రత్యేకంగా ఈ రోజు జరిగే సమావేశంలో కూడా ఏదైతే పిఎస్సి కమిటీ 3 అంటే ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి 3 పేర్లతో కూడిన నివేదికను సిద్ధం చేస్తారు. ఈ నివేదికను స్క్రీనింగ్ కమిటీకి ఇస్తారు. కాబట్టి స్క్రీనింగ్ కమిటీ ప్రత్యేకంగా మరోసారి అంటే సునీల్ కనుగోలు మరోవైపు సునీల్ కనుగోలు టీం కూడా సర్వేలు చేస్తుంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పిఎస్సి ఇచ్చిన నివేదిక ఆధారంగా అక్కడ క్షేత్రస్థాయిలో పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో అభ్యర్థులకు సంబంధించిన సర్వేల ఆధారంగా ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థులకు సంబంధించి ఫైనల్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అంటే పిఎస్సి నిర్ణయించిన నివేదికను ఏదైతే సర్వేలు జరిపిన తర్వాత అక్కడ పార్టీకి సంబంధించిన క్యాడర్ కావచ్చు, ఏదైతే అభ్యర్థికి సంబంధించిన బలాబలాలు కావచ్చు,
గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అభ్యర్థికి సంబంధించిన అక్కడ ప్రజలు ఎంతవరకు ప్రభావితం చేయగలరు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కావచ్చు, గతంలో చేసిన కార్యక్రమాలు, ఇప్పుడు తీసుకురాబోయే కార్యక్రమాలు కావచ్చు, ప్రచారం అన్నిటిని దృష్టిలో ఉంచుకొని సర్వేలు చేస్తారా, సర్వే నివేదికల ఆధారంగా స్క్రీనింగ్ కమిటీ ప్రత్యేకంగా ఒకటి సింగిల్ నేమ్ తో లేదా పోటీ ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి ఇద్దరు అభ్యర్థులకు సంబంధించిన పేర్లతో కూడిన నివేదికలు ఏఐసిసికి పంపడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి రెండో వారంలో ఫిబ్రవరి ఏదైతే వచ్చే సెకండ్ వీక్ లో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ నోటిఫికేషన్స్ కి ముందే అంటే ప్రచారాలకు ఎక్కువ సమయం ఉండే విధంగా కూడా ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో అభ్యర్థులకు సంబంధించి అతి త్వరలో కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది. హరీష్, థ్యాంక్ యూ.